వెల్కమ్ టు డాక్టర్ టిఎస్పిఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెళ్ళ శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో. నిన్ననే మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్న అంతట్లోనే అంతర్జాతీయ మహిళ శ్రీమతి గడీల జ్యోతి గారు, ఫిలడెల్ఫియా, వారు ఐబిఎంలో మేనేజర్గా మంచి కొలువులో ఉన్నారు. కానీ ఆ కొలువుకు తగ్గట్టు తన కష్టాన్ని పనంగా పెట్టి తన కుటుంబాన్ని ఆదుకోవాలా, తన అక్క చెల్లెళ్లను ఆదుకోవాలా, తన తల్లిదండ్రులను ఓ మంచి జీవితాన్ని ఇవ్వాలా, దాని గురించే ఖండాంతరాలు దాటి తను అమెరికాకు వచ్చి అష్ట కష్టాలు పడి సంపాదించిన సొమ్మును వారికి చట్టబద్ధంగా కుటుంబ నేపథ్యంతో ఉన్నటువంటి ఆస్తి, ఆ తదుపరి కూడా మెరుగైన జీవితం కోసం వారు కష్టపడి ఆర్జించినటువంటి ధనాన్ని తన కుటుంబం ఆ కష్టాన్ని సంతోషంగా మార్చుకునే క్రమంలో జ్యోతి గారికి ఒక పెద్ద షాక్. కొంపల్లిలో పేడ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కొంపల్లి లిమిట్స్లో ఉన్నటువంటి తన ఆస్తి తన సొంత బంధువుల కబ్జాకు గురి చేయడం, తన వారిపై దాడి చేస్తున్నారు, నేను ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా లాస్ట్కు సామాజిక మాధ్యమాల ద్వారా కమిషనర్ను, డిప్యూటీ కమిషనర్ను, అసిస్టెంట్ కమిషనర్ను అదే పనిగా రోజు వాట్సాప్లో కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసి సంబంధిత అధికారులను దాంట్లో వాట్సాప్ గ్రూప్లో వారిని చేర్చుతూ తన అర్జీలను, ఫిర్యాదులను, తనకు జరుగుతున్నటువంటి నష్టాన్ని రోజువారీ క్రమంగా ఈ మధ్యకాలంలోనే మళ్ళీ పెద్ద ఎత్తున ఆస్తి కబ్జాకు గురి కావడం, ఒకసారి దాంట్లో వేరే అక్రమంగా ఏదో ఒకటి పెట్టడం జరిగింది, ఆ తదుపరి తన గోడను కూలగొట్టడం, మళ్ళీ పెద్ద డబ్బానో ఇటువంటివి అక్రమంగా తన ఆస్తులు, అంటే క్రిమినల్లీ ట్రెస్పాసింగ్ ఇంటూ మై ప్రాపర్టీ at the cost of my hard-earned money, at the cost of assault on my family members, at the cost of instigating, utilizing, using the official position ani Gadila Sujata, she has been crying hoarse, feeling sad what is happening in Telangana, in particular Kompalli, in Rangareddy district. My hard-earned money, why my family should not enjoy our property? This is the question which she is posing to the civil society in Telangana. అందు గురించే మళ్ళొకసారి మనం లైవ్లో ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది. తను ఆధారాలతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్ వారి చేతిలో ఉంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్తో పాటు సంబంధిత అధికారులు అందరికీ తెలిసేటట్టుగా ఈ ఛానల్ ద్వారా నేను ఆధారాలు ప్రజల ముందు, అధికారుల ముందు, గౌరవనీయులు ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులందరి ముందర పెట్టదలుచుకున్నాను. మాకు అవకాశం ఇవ్వండి. నిన్న మీరు అంతర్జాతీయ దినోత్సవం చేశారు కాబట్టి అంతర్జాతీయ మహిళా హక్కు తర్వాత తన ఏ విధంగా భంగం కలుగుతూ ఉంది, మై రైట్ టు మై ప్రాపర్టీ, హౌ దే హ్యావ్ బీన్ క్రిమినల్లీ ట్రెస్పాసింగ్ and misutilizing the official position at the cost of peace, at the cost of suffering of our family. That is none other than Gadila Sujata garu. Welcome to the special show, madam. అందరికీ నమస్కారం. అండ్ డాక్టర్ శివప్రసాద్ గారు, మీకు రియల్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ for giving me this opportunity and to express my worries, thoughts and sufferings, harassments, what's happening back home at Gundla Pochampalli village, Medchal Mandal and Rangareddy district. నేను ఒక ఎన్ఆర్ఐ అమ్మాయిని. నేను యుఎస్లో ఉంటాను. నేను ఐబిఎంలో జాబ్ చేసుకుంటాను. నా ఫాదర్ వచ్చి గడీల జంగారెడ్డి, నా మదర్ గడీల సుజాత. వీళ్ళిద్దరూ 75 ఏళ్ళు పైన ఉంటారు. గుండ్లపోచంపల్లి విలేజ్ బ్యాక్ హోమ్లో ఉంటారు.
అండ్ వాళ్ళకు కొంచెం ఆస్తులు ఉన్నాయి. అండ్ మేము 5 అమ్మాయిలము. అండ్ మా ఫాదర్ ఈజ్ లైక్ అరౌండ్ 30 years బ్యాక్ హీ ఈజ్ ఫిజికలీ అండ్ మెంటలీ రిటార్డెడ్ అండ్ హీస్ మెమరీ లాస్, సైకాట్రిక్ పేషెంట్. అండ్ కేవలం మా ఇంట్లో నేను ఒక్కదాన్నే చదువుకున్నాను. అండ్ నా కుటుంబాన్ని నేను వాట్ ఎవర్ వే ఐఎమ్ ట్రయింగ్ టు హెల్ప్ దెమ్. అండ్ నేను హెల్ప్ చేసుకుంటూ నా సిస్టర్స్ అందరి మ్యారేజెస్ చేశాను. అండ్ నేను నా మ్యారేజ్ చేసుకున్నాను. ఆ విధంగా నేను యుఎస్లో కష్టపడుతూ నేను నా మదర్, ఫాదర్, నా ఫ్యామిలీని బ్యాక్ హోమ్ చూసుకుంటున్నాను. బట్ నాకు కొంచెం ప్రాపర్టీస్ అక్కడ ఫ్రమ్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ నుంచి వచ్చిన ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి అక్కడ విలేజ్లో. బట్ ఏంటంటే జస్ట్ బికాజ్ మేము అందరం మా అమ్మాయిలము, మా పేరెంట్స్ ఓల్డ్ ఏజ్, మా ఫాదర్ సైకాట్రిక్ పేషెంట్, మెంటలీ బెడ్ రిడన్. అండ్ ఇది గమనించిన సిఐ నరసింహారెడ్డి, ఈజ్ రైట్ నౌ వర్కింగ్ ఎట్ బాచుపల్లి. తను ఏంటంటే ఈజీగా క్రిమినలీ హరాస్ చేస్తూ మా ప్రాపర్టీస్ గ్రాప్ చేయాలనే ఒక క్రిమినల్ ఇంటెన్సివ్ అనమాట, ఒక ఐడియా తంది. సో అండ్ ఏ విధంగా చేస్తున్నారో నేను ఇప్పుడు కొంచెం విత్ పిక్చర్స్ చూపించాలని అనుకుంటున్నాను. సో ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్ సార్. కెన్ యూ గివ్ మీ అన్ ఆప్షన్? Oh, yeah. I want. ఇప్పుడు ఇతని పేరు సిఐ నరసింహారెడ్డి, వర్కింగ్ అట్ బాచుపల్లి సార్. ఇతని సిస్టరు. Screen share here. The option has been given to you. ఇక్కడ ఆధారాలు పెట్టండి. ఓకే, ఒక్క నిమిషం సార్. మీరు చెప్పే అధికారి మీకు బంధువా మేడం? ఇతను సిఐ నరసింహారెడ్డి మా బ్రదర్ వైఫ్, మా కజిన్ బ్రదర్ వైఫ్ బ్రదర్ అండి. మా కజిన్ బ్రదర్ గడీల రాజిరెడ్డి, తన వైఫ్ యొక్క బ్రదర్ సిఐ నరసింహారెడ్డి. సో అతను పవర్ ఉంది కదా, అండ్ హీఈస్ మిస్యూజింగ్ హిస్ పవర్ అండ్ వాంట్ టు గ్రాబ్ మై ప్రాపర్టీస్. Just because he is a police officer, he can do anything on women. That's what it is basically. So itanu CI Narasimha at Bachupalli కనపడుతుందా సార్ మీకు? కనపడుతుంది. సో ఇతను నరసింహారెడ్డి గారు ఇప్పుడు బాచుపల్లిలో చేస్తున్నారు. అండ్ వాళ్ళ సిస్టరు జ్యోతి తిను. అండ్ ఈ అమ్మాయి మా బ్రదర్ రాజిరెడ్డిని చేసుకుంది సార్. దట్ ఈస్ ద రిలేషన్ హియర్. అండ్ మాకు విలేజ్ లో 435/1 అనే సర్వేలో ఈ బ్లూ కలర్ ఏరియాలో మాకు 1 acre ల్యాండ్ ఉంది. ఈ 1 acre ల్యాండ్ లో ఈ ఆరెంజ్ ల్యాండ్ అండ్ గ్రీన్ ది వాళ్ళది, బట్ వాళ్ళు అమ్ముకున్నారు. బట్ నౌ హీ కేమ్ అండ్ మాకు ఈ షేడెడ్ ఏరియాలో మెస్అప్ చేస్తున్నారు. ఎలా మెస్అప్ చేస్తున్నారంటే పాస్బుక్ ఇల్లీగల్ గా పాస్బుక్ క్రియేట్ చేశాడు అండ్ దానికి ఒక కరెంట్ మీటర్ తీసుకున్నాడు. దెన్ ఈ విధంగా షెడ్లు వేస్తాడు సార్. ఓవర్ నైట్ లో ఇట్లా షెడ్లు వేస్తారు. అండ్ November 2019 ఓవర్ నైట్ లో షెడ్ వేశారు అండ్ కబ్జా అంటాడు. అండ్ మమ్మల్ని కోర్టు చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ, లాయర్ల చుట్టూ తిరుగుతారు. బట్ స్టిల్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ మా కోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది ఈ భూమి మీద. ఇప్పుడు మేము కూడా ఈక్వల్ గా అప్పీల్ చేసుకుంటే మాకు జడ్జిమెంట్ వచ్చింది. బట్ జడ్జిమెంట్ వచ్చినా ఇలా చూడండి సార్, ఓవర్ నైట్ లో ఇట్లా డబ్బాలు వేస్తాడు. వాళ్ళ నరసింహారెడ్డి బ్రదర్ ఇన్ లాని పెట్టి నైట్ ఇట్లా డబ్బాలు వేస్తాడు అనమాట. అండ్ నేను కరెంట్ మీటర్ కూడా కంప్లైంట్ ఇచ్చిన, మీరు ఏ బేసిస్ లో కరెంట్ ఇచ్చారు ఇలా అని అంటే నరసింహారెడ్డి మమ్మల్ని బెదిరిస్తున్నారమ్మా అని చెప్పి ఇంజనీర్స్ అక్కడ కరెంట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఇంజనీర్స్ కూడా చెప్తారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ డూయింగ్. కంప్లైంట్ ఇచ్చాను, కరెంట్ మీటర్ తీయనియడు, ఎంఆర్ఓలను మేనేజ్ చేస్తాడు, సర్వే చేయనియరు. అండ్ ఇప్పుడు రీసెంట్ గా ఆఫ్టర్ జడ్జిమెంట్ వచ్చాక ఇట్లాంటి షెడ్ వేశారు సార్. ఇట్లాంటి షెడ్ వేసి ఒక షెడ్ అయిపోయింది అండ్ 2 షెడ్లు వేసాడు. ఇట్లా షెడ్లు వేశారు, 2 షెడ్స్ వేశారు. మేము ఎంత కంప్లైంట్ చేసినా ఈ షెడ్లకు ఎఫ్ఐఆర్ కూడా చేయనియరు. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ కంప్లీట్ గా మేనేజ్ చేస్తాడు. బికాజ్ మాకు
పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎలాంటి కనెక్షన్స్ లేవు, అండ్ హీఈస్ ఎ పోలీస్ ఆఫీసర్, హీఈస్ మేనేజింగ్ పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్. ఇప్పటి వరకు మేము మమ్మల్ని మెంటలీ ఫిజికలీ హరాస్ చేస్తుంటే 15 FIRs చేశాం సార్. గడిల రాజిరెడ్డి, నరసింహారెడ్డి అండ్ నరసింహారెడ్డి సిస్టర్ పైన. చూడండి సార్, ఇన్ని FIRలు చేసినా కూడా దేర్ ఈస్ నో యూస్. దే క్రిమినలీ ట్రెస్పాస్ చేస్తుంటారు అండ్ దే ట్రై టు గ్రాబ్ మై ప్రాపర్టీ బై పుట్టింగ్ షెడ్ ఓవర్ నైట్ లో. సో ఇప్పుడు రీసెంట్ గా ఇది ఇట్లా వాల్ పెట్టారు సార్. ఈ వాల్ తీయమని కూడా మేము కంప్లైంట్ చేసాము, వాల్ కూడా తీయట్లేదు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ చూడండి సార్, మా సిస్టర్ ని ఎలా కొడతారో చూడండి ఇది. అండ్ మా మదర్ సెల్ ఫోన్స్ గ్రాబ్ చేసుకుంటారు సో దట్ షీ కెనాట్ కమ్యూనికేట్ టు హర్ డాటర్స్. సెల్ ఫోన్ కూడా గ్రాబ్ చేసుకుంటారు, లాక్కుంటారు, దాన్ని విరగొడతారు. అండ్ చూడండి సార్, మా సిస్టర్, చిన్న సిస్టర్ కొంపల్లిలో, తనని ఇంట్లోకి వెళ్తే లాగి ఇలా కొడతారు సార్. చూడండి ఎలా కొడుతున్నారో, జస్ట్ చూడండి సార్. ఇదో అండ్ ఇప్పుడు ఉమెన్ ని, ఇప్పుడు చెల్లె వాళ్ళని, మదర్ ని ఎంతో ప్రైవేట్ ఏరియాలో కూడా కొట్టారు సార్. ఐ క్యాన్ షో ఆల్ దోస్ పిక్చర్స్. అండ్ చూడండి సార్, మదరు, షీ ఈజ్ అరౌండ్ 75 years old. ఆవిడని లాగి ఎలా కొడతారో చూడండి. తీసి లిఫ్ట్ చేసి దే గ్రౌండ్ హర్ అండ్ దే శారీని ఇప్పేస్తారు. సో దిస్ ఈజ్ వాట్ దే ఆర్ హ్యూమిలియేటింగ్ us సార్. హరాస్ చేస్తున్నారు బేసికలీ నరసింహారెడ్డి, రాజిరెడ్డి అండ్ జ్యోతి అంటే నరసింహారెడ్డి సిస్టర్. సో ఈ విధంగా మమ్మల్ని చూడండి సార్, పెద్ద ఆవిడని, ఒక సీనియర్ సిటిజన్ ని పీస్ఫుల్ గా విలేజ్ లో ఉండనివ్వకుండా చూడండి సార్, ఆవిడ శారీని చింపేస్తారు. దిస్ ఇస్ ద వే దే ఆర్ బిహేవింగ్. చూడండి ఎలా కొడతారో చూడండి ఫొటోస్ చూడండి. అండ్ దిస్ ఈస్ ద వే దే ఆర్ మ్యాన్ హ్యాండ్లింగ్ అస్. మా కుటుంబాన్ని బ్యాక్ హోమ్ ఇలా మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నారు. మరి మేము ఎలా బతకాలి? యాక్చువల్ విలేజ్ లో మేము ఎలా, మాకు రైట్ లేదా ఉండడానికి, జస్ట్ బికాజ్ మేము ఉమెన్ అని? సో దిస్ ఈస్ హౌ నరసింహారెడ్డి ఈస్ ట్రీటింగ్ అస్ ఇన్ ద విలేజ్, మిస్యూజింగ్ హిస్ పవర్ అండ్ హరాస్ చేస్తున్నాడు మెంటలీ, ఫిజికలీ. అండ్ మా మదర్ ని 5 years కోర్టుకు తింపాడు. అది మా ల్యాండ్, మాకు పాస్బుక్ ఉంది. మా మదర్ ఫాదర్ 40 years నుంచి కల్టివేట్ చేశారు. అండ్ టుడే ఫర్ ద పాస్ట్ 5 years జస్ట్ ఇల్లీగల్ గా షెడ్ వేసి కబ్జా అని చెప్పి మా మదర్ ని కోర్టుకు తింపుతూ నీకు ఇదే పనిష్మెంట్ అంటారు పెద్ద ఆవిడ్ని. అండ్ షీ హ్యాస్ కోర్టుకి 5 years వెళ్ళింది సార్. ఎవ్రీ డే వెన్ ఎవర్ షీ గోస్ టు ద కోర్ట్, తను ఏడ్చేది. మార్నింగ్ 9:30, 10కి వెళ్ళి ఈవినింగ్ 4 దాకా కోర్టులో కూర్చుంటే 70 ఏళ్ళ ఆవిడ. ఏంటి సార్ పరిస్థితి? సో దిస్ ఈజ్ వాట్ ద హరాస్మెంట్ హీ ఈస్ గివింగ్ అస్ టు అవర్ ఫ్యామిలీ. సో మేము ఎలా బతకాలి? మేము ఆ విలేజ్ లో మా పేరెంట్స్ కానీ మా సిస్టర్స్ కానీ వాళ్ళు ఎవరు ఎడ్యుకేటెడ్ కాదు, వాళ్ళని బతకనివ్వట్లేదు. ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై ఓన్లీ నరసింహారెడ్డి. ఇంటెన్షన్ ఏంటంటే హీ వాంట్ టు గ్రాబ్ మై ప్రాపర్టీస్, ఈజీ మనీ, హీ వాంట్స్ ఈజీ మనీ. బీయింగ్ ఆఫీసర్, దిస్ ఈస్ వాట్ హీస్ డూయింగ్ సార్. మరి మేము ఎలా బతకాలి ఉమెన్ అయినందుకు? సో ఇన్ తెలంగాణ సొసైటీలో నేను ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడుగుతున్నాను, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారిని అడుగుతున్నాను, డీజీపీ మహేందర్ రెడ్డి గారిని అడుగుతున్నాను, కమిషనర్ సజ్జనార్ గారిని అడుగుతున్నాను. నేను ఎవ్రీ ఎపిసోడ్, ఎవ్రీ ఇన్సిడెంట్ ఇన్ ద విలేజ్ నేను అందరికీ మెయిల్స్ రాస్తాను సార్. ఈ చైన్ మొత్తం రాస్తాను, ఈవెన్ టు ద గవర్నర్ అండ్ పర్సనల్ సెక్రటరీ అండ్ చీఫ్ సెక్రటరీ అందరికీ, టు ద CMO ఆఫీస్ వరకు, డీజీపీ మహేందర్ రెడ్డి సార్ వరకు, ఫ్రమ్ పేట్ బషీర్బాగ్ కమిషనర్ నుంచి అందరికీ ఎవ్రీ టైం నేను ఈమెయిల్స్ రాస్తాను. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఆల్ మై రెస్పెక్టివ్ ఆఫీసర్స్ హూ వర్క్డ్ అట్ పేట్ బషీర్బాగ్ గ్రూప్ ఐడి గ్రూప్, జనరల్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో అప్డేట్ చేస్తాను. కంప్లైంట్ చేస్తాము, FIR చేస్తారు. FIR కూడా ఏంటి సార్, 445 సెక్షన్ కింద FIR చేస్తారు. పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇస్తారు. దేర్ ఈస్ నో లిమిట్ టు దీస్ క్రిమినల్ యాక్టివిటీస్. మరి మాకు సొల్యూషన్ ఏంటి? This is what I am asking all my higher officials in Telangana. Please help us, save us, and see that we live in Telangana.
సార్ జస్ట్ బికాజ్ మేము ఉమెన్ అని చెప్పి మమ్మల్ని ఈ విధంగా హరాస్ చేస్తే మేము ఎలా బతకాలి? ఏదో కొంచెం ప్రాపర్టీ ఉంది అండ్ ఐఎమ్ వర్కింగ్ ఇయర్ అండ్ నా ఫ్యామిలీని నేను చూసుకుంటున్నాను సార్. నా ఫ్యామిలీకి నేను బ్రెడ్ అండ్ బటర్, మా ఫ్యామిలీలో ఎవరు వర్క్ చేయరు. బట్ నేనేమో యుఎస్ లో ఉంటాను. మరి నేను ఏ విధంగా ఇన్ని ఎఫ్ఐఆర్లు చేసిన ఈ విధంగా నేను ఐఎమ్ క్వశ్చనింగ్ హిమ్. బట్ దెర్ ఇస్ నో సొల్యూషన్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ హైయర్ అఫీషియల్. సజ్జనార్ సార్ కి ఫేస్బుక్ లో కూడా అప్డేట్ చేస్తాను. డీజీపీ మహేందర్ రెడ్డి సార్ కి నేను పర్సనల్ గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. సి నరసింహారెడ్డి, యువర్ ఆఫీసర్ ఈస్ బిహేవింగ్ లైక్ దిస్ టువర్డ్స్ అవర్ ఫ్యామిలీ. క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది, హరాస్ చేస్తున్నారు మమ్మల్ని అండ్ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ని విలేజ్ లో బతకనివ్వట్లేదు అని నేను నాట్ వన్ టైమ్ సార్. Like I have done so many times. I have complained so many. I have all the email proofs. మరి నాకు న్యాయం జరగట్లేదు. సో నేను ఈ రోజు మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీతో నేను ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నాను సార్ నా బాధని. ఇప్పుడు రీసెంట్లీ 2 days బ్యాక్ చూడండి సార్, ఇంటి ముందు తెచ్చి గార్బేజ్ వేశారు. ఇంటి ముందు గార్బేజ్ వేశారు అండ్ ఆ గార్బేజ్ ఇట్లా చేశారని కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను. మా మదర్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు ఇంటికి వచ్చారు సార్. ఇంటికి వస్తే నరసింహారెడ్డి సిస్టర్స్ అండ్ ద హోల్ ఫ్యామిలీ ఎస్ఐ మీద ఏ విధంగా అరుస్తున్నారో చూడండి సార్. జ్యోతి గారు, సార్ ఇంకా చాలా ఉంది సార్. ద హోల్ ఫ్యామిలీ మేము అక్కడ లేం సార్. అది మా ప్రాపర్టీ ముందు ఎస్ఐ ఇన్వెస్టిగేషన్కి వస్తే ఆ విధంగా హోల్ ఫ్యామిలీ ఇన్వెస్టిగేషన్ చేయనియర్ సార్. వాళ్ళ ఏదో కోర్టుకి వెళ్తాం, మా దగ్గర కోర్టు ఆర్డర్ ఉంది అంటున్నారు. దీనికి కోర్ట్ ఆర్డర్ ఏం లేదు సార్. కోర్ట్ ఆర్డర్ లేదు, ఏం లేదు. మాకు మేము ట్యాక్స్ కడుతున్నాము, మాకు అన్ని ఉన్నాయి. ఎప్పుడో 50 years బ్యాక్ ఎవరిదాలు సెటిల్ చేసుకున్నాము. వాళ్ళు కాంపౌండ్ వాల్ అది సపరేట్ వాల్ పెట్టేసుకున్నారు అండ్ మేము పుట్టింది అక్కడే, పెరిగింది అక్కడే. అండ్ ఈ రోజు వచ్చి దే ఆర్ ట్రైయింగ్ టు పుట్ ఎ షెడ్ దేర్ అండ్ దే డంప్ ద గార్బేజ్. ఓవర్ నైట్ లో మళ్ళీ షెడ్ వేద్దామని చెప్పే లోపు మేము కంప్లైంట్ ఇచ్చాము. మేము ఆ గార్బేజ్ అంతా మా మదర్ ఎవరిని రానియర్, మా మదరే క్లీన్ చేసుకొని దాన్ని అంతా లెవెల్ క్లీన్ చేసుకుంది. బట్ స్టిల్ వాళ్ళు ఏంటంటే ఇన్వెస్టిగేషన్కి వచ్చిన ఎస్ఐ ఆఫీసర్నే ఆ విధంగా వాళ్ళు దే ఆర్ షౌటింగ్ అట్ హిమ్, యెల్లింగ్ అండ్ దే డజంట్ వాంట్ ఎస్ఐ సార్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ఈ విధంగా చేస్తే మేము ఎలా బతకాలి విలేజ్ లో? మా మదర్ 70 years, మా ఫాదర్ బెడ్ రిడన్. మరి ఏంటి ఆవిడ ఆప్షన్స్ ఏంటి తెలంగాణలో? నేను డీజీపీ మహేందర్ రెడ్డి సార్కి కంప్లైంట్ ఇచ్చాను, సజ్జనార్ సార్కి కంప్లైంట్ ఇచ్చాము, పర్సనల్ గా వెళ్ళి మాట్లాడి చెప్పాము. బట్ దేర్ ఇస్ నో యాక్షన్ అండ్ దీస్ క్రిమినల్ యాక్టివిటీస్ డే బై డే దే ఆర్ ఇంక్రీజింగ్.
మరి దానికి ఏంటి సొల్యూషన్ ఏంటి? నేను పెద్దలను అడుగుతున్నాను, అందరినీ, తెలంగాణ పెద్దల్ని, ఇంక్లూడింగ్ సీఎం గారిని అండ్ కేటీఆర్ గారిని అండ్ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని, సజ్జనార్ సార్ని అండ్ ఆల్ ద టు ద అసిస్టెంట్ కమిషనర్ టిల్ పేట్ బషీర్ బాగ్ సార్, మాకు సొల్యూషన్ ఇవ్వండి, ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వండి. సి ఆల్ దీస్ ఆర్ డన్ బై నరసింహారెడ్డి సార్. మహేందర్ రెడ్డి గారు ఎలా బతకాలి మరి? మేము ఎలా బతకాలి? జస్ట్ బికాజ్ మేము ఉమెన్ అయినందుకు ఈ విధంగా టార్చర్ చేస్తారా మమ్మల్ని? బై ద వర్డ్ కబ్జా, ఓవర్ నైట్ ఇన్ ఎరెక్టింగ్ షెడ్స్. డీజీపీ గారు ఏమన్నారు మేడం? డీజీపీ గారు కానీ we will look into it, we will investigate అంటారు. This is what I get answer, and there is no action, no solution till today. కోర్ట్ ఆర్డర్ ఉందా మేడం? ఇది డిస్ప్లే చేస్తారా? కోర్ట్ ఆర్డర్ మాకు కోర్ట్ ఆర్డర్ కూడా ఉంది సార్. కోర్ట్ ఆర్డర్ ఉంది, కోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. ఇప్పుడు ఈ ల్యాండ్ లో వచ్చి, ఈ బ్లూ కలర్ ఏరియా ల్యాండ్ లో వచ్చేమో షెడ్లు వేసి న్యూసెన్స్ చేశారు. సో వి వెంట్ టు కోర్ట్ అండ్ వి గాట్ కోర్ట్ జడ్జిమెంట్. బట్ ఇప్పుడు మేము కోర్ట్ జడ్జిమెంట్ వచ్చాక నా డబ్బాల్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి హైకోర్టులో రిట్ వేసుకున్నారు నరసింహారెడ్డి గారు. సో ఓకే, వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్ అండ్ సూన్ వీ విల్ గెట్ ఎ జడ్జిమెంట్. బట్ ఏంటంటే సార్, ఇలా న్యూసెన్స్ చేస్తారు, డబ్బాలు వేస్తారు, కేసు కోర్టు తింపుతారు. అండ్ నరసింహారెడ్డి పోలీస్ ఆఫీసర్, అఫీషియల్ కాబట్టి అందరినీ, లాయర్లని మేనేజ్ చేస్తాడు. కోర్టులలో అక్కడ కేసు ఎలా మూవ్ అవుతుందో, అపార్ట్ ఫ్రమ్ ద విలేజ్ హీ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. ఇన్ ద విలేజ్ రాజురెడ్డి విల్ మేనేజ్ us. కొడతారు సార్, ఇంట్లోకి వచ్చి ఫిల్తీ లాంగ్వేజ్ యూస్ చేస్తూ, దే డ్రాగ్ మై సిస్టర్, దే డ్రాగ్ మై మదర్ ఆన్ టు ద రోడ్ అండ్ దే హిట్ అండ్ దే ఆస్క్ మై మదర్ టు డై so that they can easily grab the property. ఈ గొడవంతా ప్రాపర్టీ గురించి అంటారా? Just కేవలం they want to easily make money and grab from us just because we are women. We can't fight on the field మీద మేము వెళ్ళి కొట్లాడలేము. That is our weakness, sir. So అది మాకు అబ్బాయి లేరు. So this is the way Narasimha Reddy does his criminal activities, just because we don't have a men force at home. This is not ending, sir. దీనికి సొల్యూషన్ లేకుండా అయిపోయింది. ఏ అఫీషియల్ పట్టించుకోవట్లేదు. We will investigate. Okay, we will investigate. They'll file a trespassing case, 447 కేసులు పెడతారు. 15 FIRs అయ్యాయి. రౌడీ షీటర్ పెట్టండి. That's what I'm requesting. Take action. ఒక పోలీస్ ఆఫీసర్ మీద మీరు యాక్షన్ తీసుకోలేరా? ఇప్పుడు మీరు సిఐ నరసింహారెడ్డి మీద యాక్షన్ తీసుకుంటే ఈ థింగ్స్ అన్ని కంట్రోల్ అయిపోతారు విలేజ్ లో. జస్ట్ రాజిరెడ్డి వైఫ్, they are using CI Narasimhareddy and they are harassing us just because he is a backup there in the police department manage చేసేస్తారు. అసలు ఫస్ట్ ఫ్యూ టైమ్స్ అయితే మమ్మల్ని పోలీస్ స్టేషన్ కూడా రానివ్వలేదు సార్, మా మదర్ని. బట్ నౌ మై మదర్, బికాస్ ఆవిడకి ఏమంటారని చెప్పి నౌ షీ గాట్ యూస్ టు గోయింగ్ టు రన్నింగ్ అరౌండ్ పోలీస్ స్టేషన్లు, కోర్టులు, లాయర్లు. 75 ఏళ్ళు ఆవిడ. దిస్ ఈజ్ వాట్ హర్ లైఫ్ ఈస్ టుడే. హూ హ్యాస్ టు ఆన్సర్ టు హర్? ఎక్కడ న్యాయం? ఇదేం ధర్మము? అసలు మేము బతకొద్దా విలేజ్ లో? అండ్ నేను ఒక్కదాన్నే బ్రెడ్ అండ్ బటర్ ఫర్ ఫ్యామిలీ సార్. అండ్ నాకు ఎవ్రీడే నేను యుఎస్ లో ఉంటూ నేను జాబ్ చేసుకోవాలి. డే టైం నా యుఎస్ టైంలో, నైట్ టైం ఇండియా టైంలో ఐ హ్యావ్ టు వర్క్ విత్ మై మదర్, పోలీస్ స్టేషన్, కాల్ దెమ్, టాక్ టు దెమ్ అండ్ ఎక్స్ప్రెస్ మై కన్సర్న్ ఇష్యూస్ టు ద హైయర్ అఫీషియల్స్. సో దిస్ ఈజ్ వాట్ హెస్ బికమ్ మై జాబ్. ఇంకా నేను ఉమెన్ డేకి నేను ఏం సెలబ్రేట్ చేసుకుంటాను సార్? బీయింగ్ ఎన్ ఎన్ఆర్ఐ నాకు ఏం ప్రొటెక్షన్ ఇస్తున్నారు? నా తల్లిదండ్రులు అలా సఫర్ అవుతున్నారు, వాళ్ళ చేతిలో కొడతారు సార్. లిటరలీ దే డ్రాగ్ అవుట్ సైడ్ టు ద రోడ్ అండ్ దే హిట్ హర్, దే లిఫ్ట్ హర్ అండ్ దే గ్రౌండ్ హర్. 70 ఏళ్ళ ఆవిడని ఈ విధంగా చేస్తున్నారు సార్. ఇదంతా నరసింహారెడ్డి ఎంకరేజ్ చేస్తున్నారు సార్. దిస్ ఈస్ ఆల్ డన్, ప్లాన్డ్ యాక్షన్, ఇంప్లిమెంటేషన్ ఈజ్ విత్ బై నరసింహారెడ్డి. అంటే అట్లేమన్నా మీరు ఎప్పుడైనా నరసింహారెడ్డి గారు ఇట్లా ఉన్నారు అని చెప్పి ఆధారాలు ఏమైనా చూపించగలిగారా? ఇప్పుడు ఆధారాలు అంటే కూడా మేము ఎఫ్ఐఆర్ లో పేరు మెన్షన్ చేసినాం సార్, ఎఫ్ఐఆర్ లో కూడా చేసినాము. అండ్ కోర్టు జడ్జిమెంట్ లో కూడా ఇట్లా మా దాంట్లో ఇట్లా పోలీస్ ఆఫీసర్ ఇట్లా ఇన్వాల్వ్ అవుతున్నారని కూడా మెన్షన్ చేసాము.
అండ్ ఇప్పుడు ఏంటంటే విలేజ్ లో మీరు ఎంక్వైరీ చేయండి సార్. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇన్ పేట్ బషీర్బాగ్ ఎవ్రీబడి నోస్. మా మదర్ వెళ్తే దిస్ ఇస్ నరసింహారెడ్డి కేస్, దిస్ ఇస్ నరసింహారెడ్డి కేస్ అని చెప్తారు. ఎవ్రీబడి పోలీస్ డిపార్ట్మెంట్ లో తెలుసు. సో నేను మహేందర్ రెడ్డి గారిని, సజ్జనార్ సార్ని అడుగుతున్నారు, మీరు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయండి, విలేజ్ లో ఎంక్వైరీ చేయండి. బట్ ఈ హరాస్మెంట్ ఏంటి సార్? ఒక జస్ట్ కేవలం మేము ఉమెన్ అని చెప్పేసి తెలంగాణ సొసైటీలో వి డోంట్ హ్యావ్ రైట్ టు లివ్ ఇన్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మళ్ళీ కూడా నేను ఒక 2 months బ్యాక్ కూడా నేను వీడియో చేసి మీడియా ద్వారా నేను రిలీజ్ చేశాను. బట్ అగైన్ ఐఎమ్ కైండ్లీ రిక్వెస్టింగ్, బీయింగ్ an NRI, ఐఎమ్ నాట్ లోకల్ ఇన్ ద విలేజ్, బట్ మై ఫ్యామిలీ ఈజ్ ఆల్ అన్ఎడ్యుకేటెడ్. దే ఆర్ లైక్ చాలా హ్యూమిలియేషన్ కి గురైపోతున్నారు వాళ్ళు. దే ఆర్ నాట్ ఏబుల్ టు లివ్. మా మదర్ ఇంకా చనిపోయే పరిస్థితికి వచ్చింది అండ్ షీ వాంట్ టు డై. దట్స్ వాట్ షీ ఈస్ ఎక్స్ప్రెసింగ్ నౌ. నాకు ఎంతో హర్ట్ అవుతున్నాను నేను ఇక్కడ ఉండి, బికాజ్ నా ఫాదర్ బెడ్ రిడను. సో నాకు హెల్ప్ చేయండి సార్, మీరు నాకు హెల్ప్ చేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయండి, విలేజ్ లో ఎంక్వైరీ చేయండి. హూ ఇస్ క్రియేటింగ్ ఆల్ దీస్ ట్రబుల్స్ టు అస్? మీరు చేయండి, మీకున్న సోర్సెస్ ని మీరు యూజ్ చేసుకోండి. అండ్ ఒక్క సిఐ నరసింహారెడ్డి ద్వారా ఇంతమంది రిసోర్సెస్ వేస్ట్ అవుతున్నాయి సార్. పోలీస్ డిపార్ట్మెంట్ ఎవ్రీడే మై మదర్ గోస్ అండ్ కంప్లైంట్స్ దేర్. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయడం, ఇంతమంది రిసోర్సెస్ వేస్ట్ చేస్తున్నాడు సార్. కలెక్టర్ దగ్గరికి పోయినాము, కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చాము, ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చాము, బట్ నో యూస్ సార్, నో హెల్ప్ ఎనీవేర్. మరి మేము ఎలా బతకాలి విలేజ్ లో సార్? నేను సార్ మీ ద్వారా తెలంగాణ హైయర్ అఫీషియల్స్ కి అందరికీ నేను నమస్కారం పెట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి, ప్లీజ్ హెల్ప్ us and see that these activities are stopped. Let us peacefully live in the village. మళ్ళొకసారి సర్వే నంబర్స్ చెప్పండి మేడం. గుల్లా పోచంపల్లి 435/1 సర్వే నంబర్ సార్. 435 by సర్వే నంబర్ అండ్ హౌస్ నంబర్ 2-29 ఓల్డ్ హౌస్ సార్ మాది. మేమంతా పుట్టి పెరిగిన ఇల్లు. ఇప్పుడు ఆ ఇంటి దగ్గర గార్బేజ్ తెచ్చి దే వాంట్ టు ఎరెక్ట్ ఎ షెడ్ ఓవర్ నైట్ అండ్ బై కబ్జా వర్డ్ తో ఆక్యుపై చేద్దామని చూస్తున్నారు. మేము దానికి పేపర్స్ ఉన్నాయి, మా పంచుకున్నవి రాసుకున్నారు పెద్దలు, 40 years బ్యాక్ రాసుకున్నారు. అండ్ ఈ రోజు వచ్చి వాళ్ళు దే వాంట్ టు ఇల్లీగల్ గా దాన్ని కబ్జా చేద్దామని చూస్తున్నారు సార్. ఈ బ్లూ ఏరియాలోనే కదా ఇప్పుడు ఇల్లు అంతా ఉన్నది, లేక అది ఖాళీ? లేదు సార్, ఇది ఒక ప్రాపర్టీ అండ్ ఈ ల్యాండ్ మీద న్యూసెన్స్ అదంతా అయిపోయింది. నవ్వు ఇప్పుడు మేము అది కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. నెక్స్ట్ మేము ఆ షెడ్ల కోసము అప్పీల్ చేసుకున్నాము. ఓకే, అది జరుగుతుంది. అది కూడా ఒక 2-3 months లో ఇది అయిపోతుంది. సో దట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద జడ్జిమెంట్ ఇన్ హై కోర్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఇది హౌస్ నంబర్ సార్, అక్కడ గొడవ చేస్తున్నారు సార్. ఇట్స్ లైక్ ది నెవర్ ఎండింగ్ అయిపోయింది సార్. ఏదో ఒక న్యూసెన్స్ చేయాలి. దట్ ఈస్ వాట్ దేర్ ఇంటెన్షన్, క్రిమినల్ ఇంటెన్షన్ ఈస్. ఊర్లో జనం ఏమంటున్నారు మేడం, చుట్టుపక్కల వాళ్ళు కానీ? సార్ వాళ్ళు ఎంత మంది ఎవరు పెద్దలు చెప్పినా వాళ్ళు వినట్లేదు సార్. నో బడీ వాంట్స్ టు లైక్, ఎవరన్నా ఇప్పుడు విలేజ్ లో ఎవరన్నా మాకు హెల్ప్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు సార్. సో ఇట్లా చూడండి సార్, వాళ్ళ మీద కేసులు పెడతారు, వాళ్ళని కోర్టు చుట్టూ తింపుతారు. ఇతను సార్ సోంగారి సత్యరెడ్డి అని, అతని నంబర్ కూడా ఉంది, నేను మీకు పాస్ ఆన్ చేస్తాను. అతను మాకు హెల్ప్ చేస్తారు సార్. మా కజిన్, ఇంకొక కజిన్ హెల్ప్ చేస్తే తన మీద కేసు పెట్టి 5 ఏళ్ళు తింపాడు సార్ ఆ అబ్బాయిని కూడా. అండ్ అందరు విలేజ్ లో చెప్తాడు, మీరు ఎవరు వాళ్ళకి హెల్ప్ చేసినా మీకు ఇదే గతి పడుతుంది అని చెప్తాడు. ఎగ్జాంపుల్, సత్యరెడ్డికి ఏది జరుగుతుందో మీకు అదే జరుగుతుంది అని నరసింహారెడ్డి చెప్తాడు. So this is how he is behaving, being a officer. సో నాకు తెలియదు సార్, మీ ద్వారా నేను అందరినీ కోరుకుంటున్నాను. జస్ట్ మీరు చూస్తున్నారు ఇప్పుడు, దిస్ ఈజ్ నాట్ ఎండింగ్. నాకు 1 time కాదు సార్, 15 FIRs చేశాం. అండ్ ఈవెన్ మధ్యలో ఏ గొడవ చేసినా మేము కంప్లైంట్ చేస్తే, అమ్మా మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తామంటారు.
కౌన్సిలింగ్ ఇచ్చినా దెర్ ఇస్ నో యూస్. అండ్ 447 సెక్షన్స్ పెట్టినా ప్రెస్ పాసింగ్ పెడుతున్నారు, వాళ్ళకి స్టేషన్ బెయిల్ వస్తుంది. దట్స్ వాట్ ఎండ్స్ ద స్టోరీ దేర్. సో మరి మేము ఎలా బతకాలి అక్కడ? సో నాకు ఒక సొల్యూషన్ ఇవ్వండి, నాకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వండి వీళ్ళతోటి, రాజిరెడ్డి వైఫ్ అండ్ నరసింహారెడ్డి. వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడడానికి ప్రయత్నం చేశారా మీరు? అన్ని జరిగాయి సార్. బట్ నరసింహారెడ్డి ఇంటెన్షన్ ఇస్ వీళ్ళు లేడీస్, వీళ్ళని ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనే ఇంటెన్షన్ సార్. బికాజ్ మా మదర్ 75 ఏళ్ళు ఉంటుంది సార్. మా సిస్టర్స్ కొంచెం మ్యారేజ్ అయ్యి పక్కకు ఉంటారు సార్. సో వాళ్ళు ప్రాపర్టీ వాల్యూ ఏమైనా బాగా పెరిగిందా అక్కడ జ్యోతి గారు? ఇప్పుడు ఏంటంటే ఒక 4-5 years నుంచి ప్రాపర్టీ వాల్యూస్ పెరిగాయి సార్. దట్ ఈస్ ద రీజన్ వై ఆల్ దీస్ క్రిమినల్ యాక్టివిటీస్ ఆర్ కమింగ్ అరౌండ్. అండ్ దే హ్యావ్ సార్, మాకు ఇప్పుడు రాజిరెడ్డికి కూడా ఆస్తులు ఉన్నాయి సార్, ఉన్నాయి, లేవని కాదు, తనకు ఉన్నాయి. బట్ జస్ట్ మా వీక్నెస్ చూసుకొని మా ఉన్నాయి కూడా లాక్కుందామని ఇంటెన్షన్ సార్. కోర్ట్ ఆర్డర్ ఉందా మీకు? ఇంతకు ముందు వచ్చింది, కెన్ యు డిస్ప్లే? yes ఉన్నది సార్, కోర్ట్ ఆర్డర్ ఉంది. ఎందుకంటే లెట్ ది హైయర్ అఫీషియల్స్ రైట్ ఫ్రమ్ డీజీపీ టు ఆల్ కన్సర్న్ కమిషనర్స్ కానీ, డీసీపీస్ కానీ, ఏసీపీస్, లెట్ దెమ్ టేక్ cognizance of all these things, because you are pleading and you are trying to request them, and I want them to pursue rule of law. చట్టం ఎవరికి కూడా చుట్టం కాకూడదు సార్. ఐప్యాడ్ లో ఉంది, కనపడుతుందా సార్? కనపడడం. నేను మీకు కాపీ పంపించమంటే పంపిస్తాను సార్. పోలీస్ ప్రొటెక్షన్ ఉంది, ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది, కోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది సార్. 435/1 సర్వేకి కనపడుతుందా సార్? అంత క్లియర్ గా అవపడడం లేదు. ఒక సెకండ్ ఆగండి. యా నేను అట్లీస్ట్ ద టాప్ పోర్షన్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ సార్. దాన్ని రీడ్ చేయండి. జడ్జిమెంట్ ఏ డేట్ నాడు పైన ఇన్ దిస్ పాయింట్స్ ఆఫ్ కోర్ట్ ఆ డే అని ఉంటది. పైన ఫస్ట్ పేపర్ లో పైన ఆన్ దిస్ డే ఇన్ దిస్ కోర్ట్ మీరు చదవండి. In the court of principal junior civil judge at Medchal Rangareddy district, present Srimati M. Aruna, principal junior civil judge Medchal, on this the 9th day of July 2019, IA number 377 of 2018 in OS 81 of 2018 sir. Right. Between ఏమైనా చెప్పారా అక్కడ? between Gadila Srinivas Reddy, Gadila Rajireddy are the petitioner plaintiff, and Gummakonda Jagan Mohan Reddy, my brother-in-law, and he is the respondent sir. Okay, then the last page lo operative part of judgment, you read that. దాంట్లోనే లాస్ట్ లో ఒక్క నిమిషం సార్. యాక్చువల్లీ నేను don't worry. I'm just there with మీకు కాపీ పంపిస్తాను సార్. లైక్ ఇఫ్ యు నీడ్ ఐ కెన్ సెండ్ యూ ద కాపీ. And because we go, our channel goes with evidences, ఆధారాలతో పోయే ఛానల్, ఆధారాలతో చేసే షో. దాంట్లో లాస్ట్ పేజ్ లో ఇప్పుడు మీరు చదివేది కదా OS number 1, దాంట్లో లాస్ట్ పేజ్ లో ఆపరేటివ్ పార్ట్ ఆఫ్ జడ్జిమెంట్ అంటాం మనం దాన్ని. అదొకటి ఓకే 1 second సార్. సో వైరం అంతా బంధువుల మధ్యలో. నో, ఇది బంధువులను చూపిస్తాడు సార్. బట్ మెయిన్ ఇంటెన్షన్ ఇస్ మా నరసింహారెడ్డి మాది లాక్కొని వెళ్ళిపోదామని చూస్తున్నారు సార్. బట్ ఇన్ ఫోర్ ఫ్రంట్ he'll show that it is brothers dispute అని చూపిస్తారు. బట్ that is not what it is sir. His intention is వాళ్ళు మా చిన్నాన్న వాళ్ళు చదువుకోలేదు, మా ఫ్యామిలీ ఎవరు చదువుకోలేదు, సో దే డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్.
బట్ ఈయన ఇలా చేయండి అంటే వాళ్ళు వైల్డ్ యానిమల్స్ లాగా అక్కడ చేస్తారు విలేజ్ లో. బట్ హిస్ ఇంటెన్షన్ ఈస్, నరసింహారెడ్డి ఇంటెన్షన్ ఈస్ టు జస్ట్ బికాస్ ప్రాపర్టీ వాల్యూస్ హ్యావ్ గాన్ అప్, he's managing all the lawyers, అన్ని ఇక కోర్టుకు సంబంధించిన థింగ్స్ అన్ని మేనేజ్ చేస్తాడు. అండ్ he wants to literally grab. And actually ఈ కోర్టు ఎక్స్పెన్సెస్ అన్ని కూడా వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్, I think he is spending it and he wants to grab these properties. That is his intention. ఒక్క నిమిషం సార్, నేను కోర్టు జడ్జిమెంట్ కూడా Last paragraph, operative part of judgment. This judgment is running into ఎన్ని పేజెస్ ఉందంటే I'll just let you know, sir. Last para, operative part of judgment అంటాం మనం. దాని సారాంశం, they will summarize it. Last paragraph or one page లో last page తీయండి మీరు. The suit is decreed by restraining the defendants from interfering with the peaceful possession and enjoyment of the plaintiff over the suit property anundi sir. Okay, ఇంకేమైనా ఉందా? As per the discussion above, these issues are answered accordingly in favor of the plaintiff against the defendants and good on this, sir. Okay. And then any protection or anything there are? And as per the discussion at issue number 1 to 3, the plaintiff has proved his case and also proved prime facie. If injection is not granted, he will suffer irreparable loss and it cannot be compensated with the terms of money. Hence, the plaintiff is entitled for the permanent injection. Idu good on this, sir. Okay, because I'm just making you to read to make you to understand in the world. Okay. The permanent injunction order in favor of the plaintiff. Yep. Against the defendants. Okay. So what is that you want to summarize? Summarize is at least from going forward, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా, మమ్మల్ని హిట్ చేయకుండా, హరాస్ చేయకుండా, ప్లీజ్ నేను ఐఆర్ అఫీషియల్స్ ని ఐ ఆమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి, see that we peacefully live and they peacefully live their life in the village and take action on Narasimha Reddy. Things will be settled at the village. So you should be ready if Narasimha Reddy is willing to come on live again. Because of natural justice, sahaja nyaya sutralu tanaku kuda avakasham istayi kabatti, if he is willing to come and on live, you should be ready to prove everything. Yes. Live show. Yes, I can prove, sir. I can prove and I am answerable and I am ready to, you can call him, you can set up interview or whatever it is, discussion. I am open to that. I am readily available. So just please let me know if anything, any verification is needed from my side. I'm ready to prove. Yeah, definitely. For my your video has been doing, it has become viral since a long time. And we expected, because any video, personal video, that to have from an NRI, if it becomes viral, we expect KTR, Honorable Minister KTR, or the CMO's office, or for that matter, the Honorable DGP and all the concerned commissioners and all, they respond and act. So for that reason, when you approached us after the day of International Women's Day celebrations, I was surprised. So whatever you have put it in the public domain, now I think you have very clearly explained everything. అన్ని ఆధారాలతో మీరు ఇప్పుడు ముందర పెట్టారు కాబట్టి నరసింహారెడ్డి గారు కానీ వారి కుటుంబం కానీ మీరు ఆరోపిస్తున్నట్టు వారు ఎవరు రావాలనుకున్న ఈ డాక్టర్ టిఎస్పిఆర్ ఛానల్ షోకు రావచ్చు. మీ వైపు ఇంకేదైనా ఆధారాలు ఉంటే పెట్టవచ్చు. ఒక అధికారి మీద ఆరోపణలు ఒక ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెంట్ ఇండియన్ చేస్తూ ఉంది ఆధారాలతో. తన కుటుంబాన్ని ఏ విధంగా కొట్టారో, 75 ఏళ్ల తన తల్లిని, తన చెల్లెళ్ళు వాళ్ళు చదువుకోలేరు కాబట్టి, మొత్తం ఆడపిల్లలే, ప్రవాస భారతీయురాలని నేను ఇక్కడ ఉంటా ఉన్నాను, ఇక్కడ వండుకుంటూ నా కుటుంబాన్ని నేను పోషించుకుంటూ ఉన్నాను. ఆ నేపథ్యంలో ఆస్తికి ధరలు రావడం వల్ల
వాళ్ళ ఆస్తులు వాళ్ళు ఆల్రెడీ కాలక్రమేణా వారికి అంతా వారు దాన్ని వాడుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు మా ఆస్తిపై కన్ను పడ్డది. మా ఆస్తిలో రోజుకు ఒక వింత చేష్టలు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. గోడలు కట్టడం, డబ్బాలు పెట్టడం, ఎన్ని చేసినా పర్మనెంట్ ఇంజెక్షన్ తెచ్చుకున్న వారు తన అధికార బలంతో మమ్మల్ని వేధిస్తున్నారని తను ఇప్పుడు లైవ్ షో ద్వారా కూడా చెప్పడం జరిగింది చాలా స్పష్టంగా. అదేవిధంగా తన ఇంటి పక్కన కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు ఏ విధంగా అయితే వేస్తా ఉన్నారో అక్కడ కూడా ఇబ్బందులకు గురి చేసి ఆ ఊరు నుంచే పాలద్రోలాలా లేక మానసికంగా వారిని ఇబ్బందులకు గురి చేయాలా, తద్వారా వారు అనుకున్నది సాధించవచ్చు అనే ఆరోపణ గడిల జ్యోతి గారు ఫిలడెల్ఫియా అమెరికా నుంచి వారు చేస్తా ఉన్నారు. అన్ని ఆధారాలు, ఎందుకంటే డీజీపీ మహేందర్ రెడ్డి గారిని కమిషనర్ సజ్జనారాయణ గారు కూడా తను కలిశానని కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రికి రిటర్న్ కంప్లైంట్స్ ఇచ్చాను సార్. రిటర్న్ కంప్లైంట్స్ కూడా నేను మీకు ఇస్తాను. అన్ని పంపండి. అవి పంపితే నేను కూడా ముఖ్యమంత్రి గారికి పంపుతాను, డీజీపీ గారికి పంపుతాను, చీఫ్ సెక్రటరీ వీళ్ళందరికీ పంపిన ఒక ప్రవాస భారతీయులు, నాన్ రెసిడెంట్ ఇండియన్, వాళ్ళు కట్టే ట్యాక్సెస్ కూడా మనం లెక్కలతో సహా చెప్పడం వచ్చింది. అటువంటి నేపథ్యంలో వారు ఇప్పుడు కూడా క్లియర్గా వేడుకుంటున్నారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేయండి, అన్ని స్థితిగతులు వాస్తవాలు బయటకు వస్తాయి, తద్వారా నాకు న్యాయం చేయండి, అదేవిధంగా నా కుటుంబంపై ఈ దాడులు ఆపండి. లైఫ్ థ్రెటనింగ్ సార్, లైఫ్ థ్రెటనింగ్ ఉంది, మాకు ప్రొటెక్షన్ ఇవ్వమని అడుగుతున్నాం సార్ పెద్దల్ని. వారు చెప్పినట్టు వారి భద్రత కావాలని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కానీ, సంబంధిత కమిషనర్ సజ్జనార్ గారు కానీ, డిప్యూటీ కమిషనర్, ఏసీపీ, సంబంధిత అధికారులు ఆధారాలతో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వారు వేడుకున్నట్టు డిపార్ట్మెంట్ ఎంక్వైరీయా లేక 15 ఎఫ్ఐఆర్లు అయిన తర్వాత ఎందుకు ఛార్జ్ షీట్ వేయలేదు? డీజీపీ గారు పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు కాబట్టి మీరు నెల నెల లెక్కలు కూడా తీసుకుంటా ఉంటారు. మరి 15 ఎఫ్ఐఆర్లు ఒకే పోలీస్ స్టేషన్లో ఛార్జ్ షీట్ వేయకుండా విచారణకు పోకుండా ఎందుకు ఉన్నాయి అనే దాని మీద ఎందుకు దృష్టి పెట్టలేదనేదే ఇప్పుడు ఈ అనుమానాలకన్నీ దారి తీస్తా ఉంది. ఇప్పటికైనా ఆ ఎఫ్ఐఆర్లు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ ఇంత పెద్ద ఎత్తున ఒకే పోలీస్ స్టేషన్లో ఒకే కుటుంబంపై ఒకే మరో కుటుంబం ఆరోపణ చేయడం, ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ కావడం, మరి తద్వారా బెయిల్ ద్వారా వారు బయటికి రావడం, మళ్ళీ విచారణకు ఎందుకు ముందుకు పోవడం లేదు అనేది తను ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా తనకు భద్రత కావాలని కోరుతా ఉంది. నా ఆస్తి వివరాలు ఇంజెక్షన్, పర్మనెంట్ ఇంజెక్షన్ ద్వారా కూడా అన్ని సమర్పించాను, ముఖ్యమంత్రి నుంచి డీజీపీ వరకు, చీఫ్ సెక్రటరీ నుంచి కమిషనర్ సజ్జనర్ వరకు, అయినా ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదని తను సూటిగా ఈ లైవ్ షో ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వేళ మనం ఈ లైవ్ షో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తను మళ్ళీ ఈ డబ్బాల మీద హైకోర్టుకు వెళ్ళారు. ఆ హైకోర్టులో కేసు కూడా మేము మళ్ళీ డిస్పోజ్ చేసే క్రమంలో పోతా ఉన్నాం కాబట్టి, సబ్జుడిస్ కాబట్టి మనం కామెంట్ చేయడానికి వీల్లేదు. చెప్పండి జ్యోతి గారు. సార్, నేను అన్ని కూడా ఈ ఎవ్రీ టైం ఈ క్రిమినల్ యాక్టివిటీస్ నేను అందరికీ ఈమెయిల్స్ రాస్తున్నాను సార్. ఎవ్రీబడి ఫ్రమ్ సిఐ గారు, పేట్ బషీర్బాగ్ సిఐ, ఏసీపీ గారి నుంచి డీసీపీ గారు, సజ్జనార్ సార్, డీజీపీ మహేందర్ రెడ్డి గారు, సిఎంఓ ఆఫీస్, సీఎం గారు కేసీఆర్ గారికి అండ్ గవర్నర్ గారికి అందరికీ ఈ ఈమెయిల్స్ రాస్తున్నాను సార్. నేను ఎవ్రీ ఇన్సిడెంట్ ఇన్ ద విలేజ్ I am updating all the officials through emails also and through WhatsApp groups also. But there is no effect, no impact. But still the village lo chese criminal activities alage continue outunnai. Filthy language, and they're not allowing us to live in the village. And they want to kill my mother. I want protection for her life. I think this is a big issue. An NRI, ప్రవాస భారతీయురాలు తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించండి, వాళ్ళను చంపేస్తారు, అసభ్యకరమైనటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాళ్ళు వాడుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, మా ఆస్తులు కబ్జా చేస్తూ ఉన్నారు, మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు, ఇన్ని ఎఫ్ఐఆర్లు అయినా ఇంతవరకు కేసు ఎందుకు ముందుకు పోవడం లేదని ప్రశ్నిస్తున్న వేళ ఇప్పటికైనా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా ఆధారాలతో వారు ఎవరైతే నేరం చేస్తా ఉన్నారో వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఎవరు ఈ షోకు రావాలా, మీకు ఇంకా ఆధారాలు ఉన్నాయని మీరు ప్రజెంట్ చేయాలనుకున్న నంబర్తో పాటు అన్ని మీకు జవాబుదారితనంతో ముందుకు రావాలన్నా, పారదర్శకంగా మీరు ముందుకు రావాలన్నా అన్నీ కూడా బహిరంగంగానే ఉంటాయి. కాబట్టి ఎవరైనా రావచ్చు. మీరు మీ హక్కును కూడా మీరు ఆధారాలతో నిరూపించుకోవాలనుకుంటే కూడా యు ఆర్ మోస్ట్ వెల్కమ్. అప్పటి వరకు ఇన్ని కంప్లైంట్స్ ఇచ్చినా, ఇన్ని ఎఫ్ఐఆర్స్ అయినా ముఖ్యమంత్రి నుంచి గవర్నర్ గారికి కూడా, ప్రథమ పౌరురాలు గవర్నర్ గారికి కూడా వారు రాశానని చెప్తున్నారు. డీజీపీ గారికి కూడా రాశానని చెప్తున్నారు. చీఫ్ సెక్రటరీకి రాశానని చెప్తున్నారు. కమిషనర్ సజ్జనార్ వారికి కూడా రాశానని చెప్తా ఉన్నారు. మరి ఇంతమందికి ఆధారాలు తను పెట్టినప్పుడు ఈ కేసుపై ఎందుకు చర్యలు లేవు అనేదే ఈరోజు పెద్ద ప్రశ్న. ఇప్పటికైనా ఈ లైవ్ షో చూసిన తర్వాతనైనా మీరు తగిన చర్యలు, చట్టపరమైన చర్యలు, న్యాయ సంబంధమైన న్యాయబద్ధంగా చర్యలు తీసుకొని సహజ న్యాయ సూత్రాలు వర్తింపజేస్తూ వారికి భద్రత కల్పిస్తూ వారు హక్కుపరంగా పొందినటువంటి ఆస్తిని వారు అనుభవించే విధంగా న్యాయం చేయాలని గడిల జ్యోతి గారు కోరుకున్న వేళనే ఈరోజు ఈ లైవ్ షో చేయడం జరిగింది. ఏది ఏమైనా మళ్ళీ ఒకసారి వారి ధైర్యానికి మెచ్చుకుంటూ, డెఫినెట్గా మేడం మీ వెంటనే ఉంటుంది ఛానల్ కానీ లైవ్ షో కానీ. నరసింహారెడ్డి గారు వారి కుటుంబం కూడా దే ఆర్ మోస్ట్ వెల్కమ్ టు కమ్ ఆన్ టు ది ఛానల్ అండ్ లైవ్ షో. If you have any evidences, you can challenge Jyoti Garu. I think you are ready, if Mr. Because you are leveling allegations against an officer who may be or may not be directly involved. Till proved, no one is guilty in this world. That has to be borne in mind. So, వారు కానీ వారి కుటుంబీకులు వచ్చినప్పుడు మీరు కూడా ఆధారాలతో ప్రూవ్ చేయడానికి రెడీగా ఉండండి. అన్ని ఆధారాలు, ఖచ్చితమైన ఆధారాలు కూడా మాకు చెప్పండి. డెఫినెట్లీ సార్. ఓకే మేడం. సో చెప్పండి. నాకు డాక్టర్ శివప్రసాద్ గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, నా వరీస్ నేను సొసైటీకి ఎక్స్ప్రెస్ చేసే ఆప్షన్ ఇచ్చినందుకు నేను ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ అఫీషియల్స్ టు సీ దట్ దీస్ యాక్టివిటీస్ ఆర్ స్టాప్డ్ గోయింగ్ ఫర్దర్. No problem, madam. You need not request me. This is my job. Your video is very much viral since a long time. And you have put out everything what is being displayed on the screen. Now we have at least made it in a proper way, including the injunction order of 2019, so that concerned authorities have heard everything from you in a proper way. Because that video was viral, so say same that video you have copied onto this live show with evidences. And it is very unfortunate, whoever it is, if you are attacking a 75-year-old woman, it is very sad state of affairs in Telangana. ఎవరు కూడా వృద్ధురాలిపై ఈ విధంగా, మహిళలపై ఆ విధంగా తను ఇంకా చెప్పుకోలేని పరిస్థితి, వేరే ఎక్కడెక్కడో కొట్టారు, అది బాధాకరం. నేను మాట్లాడదలుచుకోలేదు. ఎవరు కూడా ఇటువంటి చర్యలు, ఇటువంటి ఆక్రమణకు, ఇటువంటి చట్ట విరుద్ధమైన పనులకు ఎవరు పూనుకున్నా వారిని చట్టపరంగా శిక్షించాలా. మొన్ననే వామన్ రావు, పివి నాగమణి గారిని ఏ విధంగా నడి రోడ్డు మీద హత్య చేశారో, దాని తదుపరి ఒక ఎన్ఆర్ఐ ప్రవాస భారతీయురాలు గుడ్లం పోచంపల్లి, కొంపల్లి, రంగారెడ్డి జిల్లా నుంచి తన ఊరు, నా ఆస్తితో పాటు నా తల్లిదండ్రులను కొడుతా ఉన్నారు, నా చెల్లెలను కొడుతా ఉన్నారు, మాకు ప్రాణ భయం ఉంది, మమ్మల్ని, మా ఆస్తిని రక్షించండి, మాకు భద్రత కల్పించండి, మీరు ఎటువంటి విచారణకైనా మేము సిద్ధం, మమ్మల్ని కాపాడండి అని వేడుకోవడం నిజంగా ఇది తెలంగాణ రాష్ట్రానికి, మనం ఆత్మ బలిదానాల మీద తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి మంచి కాదు. తక్షణమే అధికారులు స్పందించాలి, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చర్యలు తీసుకోవాలని వారిని కోరుతూ, డెఫినెట్గా మేడం యు ఆర్ మోస్ట్ వెల్కమ్ ఆన్ ఎనీ అదర్ ఇష్యూ. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు జాయిన్. అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ ఫ్రమ్ ది అదర్ సైడ్ we will be calling you for the live show also. Thank you. ఇది ఈ రోజు లైవ్ చర్చ. మరో అంశంతో మీ ముందుకు డాక్టర్ తంగెల్లా శివప్రసాద్ రెడ్డి alias డాక్టర్ TSPR. సుఖ నిద్ర శుభ రాత్రి. Thank you, madam. Thank you, sir. Thank you, everybody. Thank you.